చైతన్య రథానికి స్వాగతం. ఈరోజు చైతన్య రథంలో వచ్చినటువంటి మెయిన్ కీలక హెడ్డింగ్స్ ఏంటనేది మనం ఒకసారి పరిశీలిద్దాం. ఇకపోతే ప్రధానంగా బ్రాండ్ ఏపీ అని చెప్పి ఒక వార్త అయితే రావడం జరిగింది. బ్రాండ్ ఏపీ బిల్డ్ ఏపీ అని ఒక వార్త అయితే వచ్చింది. రాష్ట్రాన్ని పునర్నిర్మాణానికి పునరంకితం చేస్తాం, దెబ్బతిన్న నిర్మాణ రంగాన్ని నిలబెడతాం, అందుకోసమే ఉచిత ఇసుక పాలసీ, రియల్ ఎస్టేట్ బాగున్న చోటే సంపద సృష్టి, నిర్మాణ రంగాన్ని గత ప్రభుత్వం కూల్చేసింది, టీడీఆర్ బాండ్ల దోషుల్ని ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదని చెప్పి చంద్రబాబు గారు అయితే నిన్న పాల్గొన్న ఒక నరేట్కో ప్రాపర్టీ షోలో అయితే చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. రాష్ట్రాన్ని పునర్నిర్మించడం కోసం అయితే సాయశక్తులా కృషి చేస్తున్నాము, అందులో కీలకంగా ఉన్నటువంటి నిర్మాణ రంగాన్ని మరింత బలోపేతం చేస్తాము, ఆ ఉద్దేశంతోనే ఉచిత ఇసుక విధానాన్ని అయితే మేము తీసుకొచ్చామని చంద్రబాబు గారు చెప్పారు. గతంలో వైసీపీ పాలనలో ఇసుక అనేది ఎంత టైట్ అయిందనేది సాధారణ ప్రజలకు బాగా తెలుసు. అసలు జగన్మోహన్ రెడ్డి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్న కీలక అంశాల్లో ఇసుక అనేది ప్రధానమైంది. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ ఉచితంగా ఇసుకిస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని అధిక ధరకు అమ్ముకునే ప్రయత్నం చేశాడు. పోనీ అమ్మితే అమ్మాడని కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయింది తప్ప ఇక్కడ ఎవరికి దొరకల. నిర్మాణ రంగం మొత్తం కూడా కుదేలైపోయింది, మొత్తం కూడా పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో అలాంటి నిర్మాణ రంగాన్ని గాడిలో పెట్టడం కోసమే బేషరతుగా ఉచిత ఇసుకనైతే ఇవ్వడం జరిగింది. దాని బేవరేజెస్ ఛార్జీలు రద్దు చేయడంతో సహా ఎవరైనా ట్రాక్టర్ ఉంటే వెళ్ళి ఉచితంగా ఇసుకని లోడ్ చేయించి తెచ్చుకోవచ్చు. ఆల్రెడీ చంద్రబాబు గారి ఆదేశాలు కూడా ఇచ్చేశారు. సో ప్రస్తుతానికి ఇసుక వ్యవహారం అయితే సవ్యంగానే సాగుతుంది. సరే, అడపాదడప ఎక్కడైనా ఒకటి ఆరోపణలు ఉంటే దాన్ని కూడా చంద్రబాబు గారు సీరియస్గా యాక్షన్ తీసుకుంటున్నారు. సో ఆ విషయాన్నే చెప్పారు. నిర్మాణ రంగాన్ని గత ప్రభుత్వం కూల్చేసింది, ఇక రియల్ ఎస్టేట్ బాగున్న చోటే సంపద సృష్టి అనేది జరుగుతుంది. ఎప్పుడైతే అమరావతి మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం ప్రారంభమైందో ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్ కూడా ఆంధ్రప్రదేశ్లో డెవలప్ అవుతుంది. 2014 నుంచి 19 వరకు అమరావతి క్యాపిటల్గా ప్రకటించిన తర్వాత హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోయిందని కొన్ని వార్తలు వచ్చాయి. అది వాస్తవం కూడా. పడిపోవడం అంటే మొత్తం పడిపోవడం అని కాదు, బట్ అమరావతి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపారు. హైదరాబాద్తో పోలిస్తే కొత్తగా డెవలప్ అవుతున్నటువంటి అమరావతి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపారు. ఎందుకని? చంద్రబాబు గారి విజన్ ఒకటి కారణమైతే, రెండోది దీనికి 1000 రెట్లు ఆధునిక టెక్నాలజీతో అమరావతి నిర్మాణం కాబోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ. హైదరాబాద్కి ప్రధానంగా వర్షాలు వస్తే కొద్దిగా డ్రైనేజీ వ్యవస్థ అనేది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. సో ఇలాంటి కష్టాలు రాకూడదు. రెండోది గ్రీనరీ. హైదరాబాద్లో గ్రీనరీ అనేది ఉండదు, బట్ అదే గ్రీనరీ అమరావతిలో ఉంది. దీనికోసం స్పెషల్గా ఒక జోన్ కూడా ఏర్పాటు చేశారు. సో ఇలా ప్రతిదీ కూడా టెక్నాలజీ పరంగా డెవలప్ చేస్తూ 1 కోటి మంది నివసించినా కానీ ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో అమరావతి నిర్మాణం ఆటోమేటిక్గా ఏంటంటే ఆకర్షితులు అవుతారు. సో అది ప్రధానం. సో ఇప్పుడు మళ్ళీ తిరిగి ఎప్పుడైతే అమరావతి పునర్నిర్మాణం అయిందో ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్ కూడా ఇక్కడైతే పుంజుకుంటుంది. ఇక టీడీఆర్ బాండ్లు ఎవరైతే దోషులు ఉన్నారో వారెవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చంద్రబాబు గారు ముక్తకంఠంతో చెప్పారు. వాస్తవానికి టీడీఆర్ బాండ్లు దొబ్బేసింది ఒకళ్ళైతే నష్టపోయింది ఒకళ్ళు. సో అంతిమంగా ఏది ఏమైనా గతంలో వైసీపీ నేతలు దీన్ని వాడుకున్నారు కాబట్టి అలాంటి వారిని ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి చంద్రబాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు. దానికి బ్రాండ్ ఏపీ బీడీఏపీ అని చెప్పి ఒక స్లోగన్ కూడా అయితే చంద్రబాబు గారు ఇవ్వడం జరిగింది. ఇక గ్రామ వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్ అయితే చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఈ సచివాలయ వ్యవస్థ ఏదైతే ఉందో, ప్రతి 10 మందితో పనిచేసే వ్యవస్థ ఏదైతే ఉందో ఇందులో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. సో వాటిని సవరిస్తూ రేషనలైజేషన్ అంటే సిబ్బంది కూడా కొన్ని చోట ఎక్కువ 10 మంది పనిచేస్తుంటే కొన్ని చోట 3-4 పనిచేస్తున్నారు, కొన్ని చోట 5-6 మందే పనిచేస్తున్నారు. సో ఈ మొత్తాన్ని కూడా సెట్ చేయడం కోసం రేషనలైజేషన్ తీసుకొచ్చారు. దీన్ని మళ్ళీ 3 కేటగిరీలుగా ఈ సచివాలయాన్ని విభజించాలని కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రతి 2500 మందికి ఒక గ్రామ వార్డు సచివాలయం ఉండే విధంగా అయితే ప్లాన్ చేస్తున్నారు. మళ్ళీ ఈ ఉద్యోగులను కూడా 2 రకాలుగా విభజిస్తున్నారు. మల్టీపర్పస్ ఫంక్షనరీస్ అలాగే టెక్నికల్ ఫంక్షనరీలని ఈ ఉద్యోగుల్ని మళ్ళీ 2 రకాలుగా విభజిస్తున్నారు. సో విధానాలు ఏంటనేది త్వరలో తెలుస్తుంది అనుకోండి. గ్రామాల్లో టెక్నాలజీ ప్రమోషన్కు ఆస్పిరేషన్ సెక్రటరీలు అని చెప్పి కొత్తగా చెప్పారు. కొత్త ప్రతిపాదనలపై చంద్రబాబు గారు సర్టిఫికేట్ సమీక్ష. ఇక తన ఫోటో లేకుండానే గ్రామ వార్డు సచివాలయాల నుంచి సర్టిఫికేట్లు జారీ చేయాలని చెప్పి చంద్రబాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు. కేవలం ఆంధ్రప్రదేశ్ యాంబ్లం మాత్రమే ఉండాలి తప్ప ఎటువంటి పొలిటికల్ ఫోటోలు, నా ఫోటో కానీ లేదా ఇంకోళ్ళ ఫోటో కానీ ఎటువంటి ఫోటోలు కూడా
సచివాలయాల నుంచి ఇచ్చే సర్టిఫికేట్ల మీద జారీ చేయొద్దు. ఈవెన్ పాసు పుస్తకాల మీద కూడా పూర్తిగా ఫోటోలు తీసి యాంప్లం మాత్రమే పెడుతున్నారు, ఆంధ్రప్రదేశ్ యాంప్లం. సో ఆ విషయాన్ని మరొకసారి అధికారులకైతే చాలా స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది. సో 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయమని చెప్పి నారా లోకేష్ మరొకసారి అయితే స్పష్టంగా చెప్పారు. లక్ష్య సాధనకు అందరూ సహకరించాలి. అధికారులు మంత్రులకు ఉపసంఘం చైర్మన్ నారా లోకేష్ అయితే దిశానిర్దేశం చేశారు. ఉపసంఘం తొలి సమావేశం అయితే నిన్న జరిగింది. దానికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది. ఇక త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా నైపుణ్య గణన చేపట్టనున్నట్లు లోకేష్ అయితే చెప్పారు. ఈ నైపుణ్య గణన ఎలా ఉంటుందంటే జీవితకాలం ఉపయోగపడేలాగా ఈ స్కిల్ సెన్సెస్, అంటే నైపుణ్య గణన అంటే స్కిల్ సెన్సెస్ ఉండేలాగా ఉంటుంది. ఆల్రెడీ మంగళగిరిలో దీన్ని చేశారు కాబట్టి దాని అనుభవంతో మరింత సమర్థవంతంగా రాష్ట్రం మొత్తం చేయాలని నిర్ణయానికి వచ్చినట్టుగా అయితే చెప్పారు. అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేశారు. దీనికి సంబంధించి ఈ స్కిల్ సెన్సెస్కు ఇన్ఫోసిస్ సహకారం తీసుకుంటున్నట్టుగా ఒక వార్త అయితే వచ్చింది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా పకడ్బందీగా అన్ని విషయాలను క్రోడీకరించి సమర్థవంతంగా దీన్ని నిర్వహించాలి. దీనికోసం ఇన్ఫోసిస్ సహకారం అయితే తీసుకుంటున్నట్టుగా తెలిసింది. దీనికి సంబంధించి నైపుణ్యాల ఫ్రీ వ్యాలిడేషన్ కోసం ఆల్రెడీ దీనికి ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. దీనికి సంబంధించి ఇవి కూడా మార్చుకున్నారు, ఇక్కడ మనం అయితే చూడొచ్చు. సో అది ఇక స్విమ్స్ నుంచి క్షతగాతుల డిశ్చార్జ్, ఏదైతే తిరుపతి ఘటనకు సంబంధించిన బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆసుపత్రుల నుంచి వారి ఇళ్లకైతే వెళ్ళిపోవడం జరిగింది. వారికి ప్రత్యేక వాహనాల్లో వారి సొంతూర్లకు ప్రభుత్వం వారిని అయితే తరలించింది. సో దానికి సంబంధించిన వార్త. సో పరామర్శ పేరుతో జగన్ దుష్ట చతుష్టయ యాత్ర అని చెప్పి ఒక వార్త వచ్చింది. అంటే చంద్రబాబుని తిట్టాలని చెప్పి కవర్లు ఇచ్చారనేది ప్రధాన వార్త. ఇది ముందుంటుంది, సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. దీని మీద పూర్తి స్థాయి విచారణకు ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా చెప్పారు. దీనికి సంబంధించి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడారు. ఇక శ్రీవారి భక్తులకు బేషరతుగా క్షమాపణ అని చెప్పి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు మాట్లాడారు. దానికి సంబంధించిన ఒక వార్త వచ్చింది. సో బ్రాండ్ ఏపీ బిల్డ్ ఏపీ ఆల్రెడీ ఇప్పుడు మనం మాట్లాడుకున్నదే. ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రపంచంతో పోటీ పడే నగరాలలో అమరావతి ఒకటిగా ఉండాలి. అలాగే దేశంలోనే కాదు ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన వాటితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ పేరు వినపడాలనేది చంద్రబాబు గారి లక్ష్యం. ఆల్రెడీ స్వర్ణాంధ్ర 2047 ఆల్రెడీ చంద్రబాబు గారు ఒక లక్ష్యాన్ని కూడా పెట్టుకున్నారు. దానికి మేము పూర్తిగా సహకరిస్తామని చెప్పి ఇప్పటికే నరేంద్ర మోదీ గారు కూడా చెప్పారు దానికి సంబంధించి. సో దానికి సంబంధించిన వార్త అయితే ఇక్కడ చూడొచ్చు. నిన్న పాల్గొన్న కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఆల్రెడీ కింద మాట్లాడుకున్నాం, గ్రామ వార్డు సచివాలయాల్లో ఏదైతే రేషనలైజేషన్ అనుకున్నామో దానికి సంబంధించి ఒక వార్త అయితే ప్రధానంగా ఇక్కడైతే రావడం జరిగింది. ఇక శ్రీవారి భక్తులందరికీ బేషరతుగా క్షమాపణ. టీటీడీ తొక్కిసలాటపై బిఆర్ నాయుడు గారు అయితే చాలా స్పష్టంగా, అంటే జరిగింది దురదృష్టకర ఘటన కాబట్టి మేము బేషరతుగా భక్తులందరికీ కూడా బహిరంగ క్షమాపణ చెప్తున్నామని చెప్పి స్వయంగా బిఆర్ నాయుడు గారు అయితే ప్రకటించారు. వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై భక్తులందరికీ టీటీడీ పాలక మండలి తరపున బేషరతుగా క్షమాపణలు చెబుతున్నట్లుగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి బాధ్యులను ఉపేక్షించే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. తిరుమల అన్నమయ్య భవన్లో తిరుపతి దేవస్థానం సమావేశం అయితే జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తొక్కిసలాట ఘటన దురదృష్టకరం అని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని చంద్రబాబు గారు కూడా సీరియస్గా తీసుకున్నారని, ఆయన కూడా ఎంతో బాధపడ్డారని చెప్పి చెప్పడం జరిగింది. సో కొన్ని పొరపాట్లు జరిగాయని మా దృష్టికి వచ్చింది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా మేము చర్యలు తీసుకుంటాం. ఏది ఏమైనా మొత్తం బోర్డు తరపున టీటీడీ పాలక మండలి అందరి తరపున కూడా నేను బహిరంగ క్షమాపణ చెప్తున్నానని చెప్పి ఆయన అయితే మాట్లాడటం జరిగింది. సో దానికి సంబంధించిన వార్తను అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఇక ఆల్రెడీ ఇప్పటికే మనం చెప్పుకున్నాం 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు. మొదటి నుంచి లోకేష్ చెబుతున్నది ఒకటే, ప్రభుత్వ ప్రైవేటు ఒప్పందం ఏదైతే స్వయం ఉపాధి, ఈ 3 రంగాలను బేస్ చేసుకుని 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. దీనికి తగ్గట్టుగానే అనేక కంపెనీలను రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దానికి కట్టుబడి ఉన్నామని చెప్పి లోకేష్ అయితే చెప్పడం జరిగింది. కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో రాష్ట్రంలో వచ్చే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయమని, సమన్వయం లోపం లేకుండా సాధనకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి అయితే స్పష్టం చేశారు. ఉండవల్లిలో నివాసంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనపై ఏర్పాటైన మంత్రుల ఉపసంఘం అయితే భేటీ అయితే జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ శాఖ ఉన్నతాధికారులు, ఉపసంఘం చైర్మన్ నారా లోకేష్, అలాగే పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్తో పాటు ప్రస్తుత నూతన సీఎస్గా ఉన్నటువంటి విజయానంద్ కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ ఉపసంఘానికి నారా లోకేష్ అయితే లీడ్గా వ్యవహరిస్తున్నారు, చైర్మన్గా నారా లోకేష్ అయితే వ్యవహరిస్తున్నారు. సో
అంటే ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుని యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలి అనేది నారా లోకేష్ ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి చాలా లిమిటెడ్గా ఉంటాయి, మనందరికీ తెలిసిందే. సో కాబట్టి ప్రైవేటు ఉద్యోగాలను ఎక్కువ కల్పించాలి. అదే సమయంలో స్వయం ఉపాధి ద్వారా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేస్తే అది కూడా వారికి జీవనోపాధి కల్పించడమే. సో ఆ విధంగా కూడా కృషి చేయాలంటే కొన్ని టెక్నికల్ స్కిల్స్ నేర్పడం కానివ్వండి, కొన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పడం ద్వారా కానివ్వండి, వారికి వారు ఉపయోగపడేటట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ మొబైల్ బాగు చేయడం నేర్పామనుకోండి, వాళ్ళ షాప్ పెట్టుకుంటారు. ఏ కుట్టడం నేర్పామనుకోండి, కుట్టు మిషన్ పెట్టుకుంటారు. సో ఈ టైపు కంప్యూటర్ నేర్పామనుకోండి, వాళ్ళు ఏదైనా చిన్న డేటా సెంటర్లా పెట్టుకుని వాళ్ళు నడుపుకుంటారు. సో ఈ విధంగా మొత్తంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే ప్రధాన లక్ష్యం అని చెప్పడం జరిగింది. ఇక స్కిల్ సెన్సస్కి అయితే ఇన్ఫోసిస్ సహకారం. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే నైపుణ్య గణన స్కిల్ సెన్సస్ అయితే జరగబోతుంది. దీన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి సాఫ్ట్వేర్ రంగం ఐటీ కంపెనీ అయినటువంటి ఇన్ఫోసిస్ సహకారాన్ని అయితే లోకేష్ తీసుకుంటున్నట్టుగా చెప్పారు. దానికి సంబంధించి నిన్న అధికారులతో మాట్లాడటంతో పాటు ఒప్పంద పత్రాలను కూడా అయితే మార్చుకున్నారు. దానికి సంబంధించిన వార్త అయితే ఇది చూడొచ్చు. దీనివల్ల ఏంటంటే నైపుణ్య గణన వల్ల భవిష్యత్తులో ఎంతమంది స్కిల్డ్ పర్సన్స్ ఉన్నారు, ఎంతమంది అంటే ఇది కంపెనీలు రావడానికి కూడా దోహదపడుద్ది. పలానా ఆంధ్రప్రదేశ్లో ప్రతి 100 మందిలో ఇంతమంది స్కిల్డ్ పర్సన్స్ ఉన్నారు అంటే కంపెనీలు కూడా ఇంట్రెస్ట్ చూపుతాయి. ఎందుకంటే వాళ్ళకి నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకి కావాలా. ఎవరిని పడితే వాళ్ళు తీసుకోరు. కంపెనీ గ్రోత్ అవ్వాలంటే నైపుణ్యం కావాలా. సో ఆ స్కిల్ సెన్సస్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఆల్రెడీ ఇది మంగళగిరిలో నారా లోకేష్ ప్రారంభించి కూడా ఉన్నాడు. దీన్ని స్టేట్ మొత్తం కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అదే విషయాన్ని అయితే ఇక్కడ చెప్పారు. ఇక రేపటి నుంచి మంగళగిరిలో ప్రీమియర్ లీగ్ అంటే సంక్రాంతి సందర్భంగా క్రికెట్ పోటీలను అయితే నారా లోకేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించిన ఒక వార్త అయితే ఇక్కడ రావడం జరిగింది. నియోజకవర్గ చరిత్రలో లేని విధంగా నవులూరు క్రికెట్ స్టేడియంలో భారీ స్థాయి పోటీలు, విజేతలకు 3 లక్షలు 2 లక్షలు నగదు బహుమతి అని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది. సో అన్నా క్యాంటీన్ల కోసం 10 లక్షల విరాళం. ఇక క్యాన్సర్ బాధితురాలికి మంత్రి లోకేష్ సాయం అని చెప్పి సోషల్ మీడియా వేదికగా నారా లోకేష్ సాయం చేస్తున్నారు. గతంలో మనం ఏదో కేటీఆర్ అనేవాళ్ళు చాలామంది. సో కేటీఆర్ని ఆల్రెడీ నారా లోకేష్ ఎప్పుడో బీట్ చేశారు. సోషల్ మీడియాలో లోకేష్ గారిని ట్యాగ్ చేసి వారి సమస్యను చెప్పుకుంటే నాట్ ఓన్లీ సీఎంఆర్ఎఫ్, నాట్ ఓన్లీ హెల్త్ ఇష్యూ, ఏదైనా సరే అది రెవెన్యూకి సంబంధించిందా, పోలీసులకు సంబంధించిందా, లేకపోతే ఇంట్లో ఇంకో దానికి సంబంధించిందా, ఏదైనా సరే ఈవెన్ విదేశాల్లో ఉన్న వారిని తీసుకురావడం కూడా నారా లోకేష్కి ట్యాగ్ చేసి చెప్తే వెంటనే నారా లోకేష్ గారు స్పందించడం, ఆ తర్వాత టీము వారిని కోఆర్డినేట్ చేయడం, వారి సమస్యను పరిష్కరించడం, సమస్య పరిష్కరించిన తర్వాత కూడా ఆఫీస్ ఆఫ్ నారా లోకేష్ అని చెప్పి ఆ అకౌంట్ ద్వారా ఈ సమస్యను ఇదిగో ఈ విధంగా పరిష్కరించామని చెప్పి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. సో దానికి సంబంధించి ఒక కథనం అయితే రావడం జరిగింది. ఇక ఇంకొక మెయిన్ ఇష్యూ వచ్చేటప్పటికి తిరుపతి తరహా ఘటనలు పునరావృతం కాకుండా ఉమ్మడి ప్రణాళిక అని చెప్పారు. ఇక ఇదే సమయంలో పరామర్శ పేరుతో జగన్ దుష్టచేయడం. ఇక అసలు విషయం ఏంటంటే స్విమ్స్ ఆసుపత్రుల్లో సీసీ కెమెరాల్లో కొన్ని రికార్డ్ అయ్యాయి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రావడానికి కొద్దిసేపటి ముందు కొంతమంది వ్యక్తులు వచ్చి తెల్ల కవర్లు ఇచ్చెళ్ళారు. ఎవరికి? 18 మంది బాధితులకు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి వారితో మాట్లాడేటప్పుడు ప్రభుత్వానికి చంద్రబాబుకి వ్యతిరేకంగా మాట్లాడాలి, అందుకోసం ఇచ్చిందే తెల్ల కవర్లు. ఏమని? సౌకర్యాలు బాగోలేదు, పోలీసులు ఎవరు పట్టించుకోలేదు, సరైన ఇదే లేదు, గతంలో చాలా బాగుండేది, ఇప్పుడు అత్యంత అధ్వానంగా ఉంది, ఈ నిర్లక్ష్యం వల్ల టీటీడీ నిర్లక్ష్యం వల్ల ఇది జరిగింది, ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది, ఇలాంటి మాటలు మాట్లాడాలని ఇచ్చిందే తెల్ల కవర్లు. సో దీని మీద దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అయితే బాగా ఫైర్ అయ్యారు. వాస్తవానికి ఈ విషయం అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు, నర్సులు తర్వాత ప్రభుత్వం దృష్టికి తెచ్చారు, అక్కడ అధికారుల దృష్టికి. సార్ ఇలా జగన్మోహన్ రెడ్డి గారు రావడానికి ముందు కొంతమంది వ్యక్తులు వచ్చారు, కవర్లు అయితే ఇచ్చెళ్ళారు, వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేశారు అని చెప్తే సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. ఆసుపత్రిలో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తే వ్యక్తి వెళ్ళి కవర్లు ఇచ్చిన మాట వాస్తవం. ఎందుకు ఇచ్చారని తర్వాత ఎంక్వైరీ చేస్తే తేలింది ఏంటి? కూటమి ప్రభుత్వానికి చంద్రబాబుకి వ్యతిరేకంగా మాట్లాడాలని. ఇది శవరాజకీయం. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి శవాల మీద పేలాలు ఏరుకుంటాడనేది అందరికీ తెలిసిందే. ఎందుకంటారంటే ఇందుకే అంటారు. ఆల్రెడీ వాళ్ళేమో పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. మరోపక్క ఇలాంటి ఘటన గురించి అధికారులు కానివ్వండి, కూటమి నేతలు కానివ్వండి ఒక పక్క బాధపడుతున్నారు. వారికి ఎటువంటి సహాయ సహకారాలు అందించాలని చెప్పి వీళ్ళు ఆలోచిస్తుంటే అసలు ఎప్పుడూ రాని జగన్మోహన్ రెడ్డి అసలు తిరుమలకు మామూలుగానే రాడు. అలాంటిది ఘటన జరగగానే పరిగెత్తుకుంటూ ఎందుకు వచ్చాడు అంటే శవరాజకీయం చేయడం కోసం. గతంలో తిరుమల లడ్డు నేతికల్తీ విషయంలో తిరుమల వస్తానని పారిపోయాడు. అప్పుడు నిలదీస్తారని భయం. ఇప్పుడంటే ఆ ముసుగులో రాజకీయం చేయొచ్చని వచ్చాడు. తెల్ల కవర్లు ఇచ్చి వ్యతిరేకంగా డబ్బులు ఇచ్చి చంద్రబాబుకి వ్యతిరేకంగా కూటమికి వ్యతిరేకంగా మాట్లాడటం తప్పు కదా, అది కూడా కొండ మీద.
ఇలాంటి నీచమైన పనులు చేస్తే ఊరుకుంటాడు దేవుడు? సో దీని మీదే రామనారాయణ రెడ్డి అయితే తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఇక నౌకా నిర్మాణ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల అభివృద్ధికి అవకాశాలపై కీలక సమావేశం. కేంద్రం విజన్ 2047కు అనుగుణంగా సాగిన చర్చలు దేశాన్ని మొదటి 5 స్థానాల్లో నిలపడమే లక్ష్యం అని చెప్పి జరిగింది. అవసరమైన సౌకర్యాలకు ఏపీ మారిటైమ్ బోర్డు హామీ అని చెప్పి నిన్న జరిగినటువంటి దానికి సంబంధించి ఒకటి వచ్చింది. ఇక భవన నిర్మాణాల లేఅవుట్ల అనుమతులను నిబంధనలను సులభతరం చేస్తున్నట్టుగా అయితే మంత్రి నారాయణ గారు అయితే ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇది నిర్మాణ రంగానికి కొంత ఊపిచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ఇక శవరాజకీయాలు జగన్కి అలవాటు అని చెప్పి ఏదైతే రామనారాయణ రెడ్డి మాట్లాడారో అదే విషయాన్ని మంత్రి సవిత కూడా మాట్లాడింది. ఇది మొత్తంగా చైతన్య రథంలో ఈరోజు వచ్చినటువంటి ప్రధాన హెడ్డింగ్స్.